ఇంటగా మార్చి నీ సొత్తుగా చేసి పరలోక వారసు పాటల పుస్తకం 240 గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాతులము కసేవింతుము, పాతులము కసేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు
పాత్రులముగ సేవింతుము, పాత్రులముగ సేవింతుము. మన భారములని తొలగించి ఘన కార్యములను చేసే, మన భారములని తొలగించి ఘన కార్యములను చేసే, దినమెల్లా పాడుచు ఘనపరచెదము, చాటించెదమిలలో. దినమెల్లా పాడుచు ఘనపరచెదము, చాటించెదమిలలో. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగ సేవింతుము, పాత్రులముగ సేవింతుము. నూతన కార్యములు చేయువాడు ప్రభువాశ్చర్యకరుడు. నూతన కార్యములు చేయువాడు ప్రభువాశ్చర్యకరుడు. బలమగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడెదము. బలమగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగ సేవింతుము, పాత్రులముగ సేవింతుము. ప్రేమా సౌందర్యముల్ గలవాడు, ప్రేమము చూవాడు. ప్రేమా సౌందర్యముల్ గలవాడు, ప్రేమము నీచువాడు. మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము. మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగ సేవింతుము, పాత్రులముగ సేవింతుము. మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి. మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి. ఘనత మహిమా ప్రభావం ప్రభునకు హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమా ప్రభావము ప్రభునకు హల్లెలూయా ఆమేన్. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగ సేవింతుము, పాత్రులముగ సేవింతుము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల
భలే మాట బంగారు మాట అందరూ మాట యేసు మాట గట్టిగా భలే భలే మాట బంగారు మాట బైబిల్లు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట అందరూ ఆ జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఎవరైనా లోకల్ వాళ్ళు వస్తే లోకల్ విశ్వాసులు రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి దేవా, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు, నీ కార్యములు గంభీరమైన, నీ ఆలోచన ఉన్నతమైనవి. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, నీ త్రోవలు యథార్థమైనవి. నీవు మాత్రమే పవిత్రుడు, నీకు భయపడని వాడేవుడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ నీ సన్నిధికి వచ్చి నమస్కారం చేసేదారు. ఈ చిన్న బోధనం అంత్యోదయలో మీరు ప్రారంభించిన పరిచర్య ప్రభా 2006 9వ మాసం 18వ దినమున నేటికి 17 సంవత్సరాలు ముగించుకొని 18వ సంవత్సరంలో ప్రవేశింపజేసిన ఈ యొక్క వార్షికోత్సవ కూడిక, కృతజ్ఞత కూడిక నిమిత్తమై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులు, భక్తులు, పరిశుద్ధులు అనేకులు కన్నీటితో చేసిన ప్రార్థనలు బట్టి ఫలితంగా గొప్ప కార్యం జరిగించి నేటి దినమున ఈ స్థితికి, ఈ యొక్క సమయముకు నడిపించినందుకే స్తోత్రాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నువ్వు మొదటివాడు కడపటివాడు జీవించినవాడు, మృతున్నైతిని ఇదిగో యుగ యుగమును సజీవుడనై ఉన్నాను, మరణమేకు పాతాళ యొక్క తాళ చేతులు నా స్వాధీనంలో ఉన్నవని నీ సంఘానికి మీరు ఇచ్చిన అధికారం బట్టి నీకు వందనాలు. అట్టి అధికారంతో ప్రార్థన విజ్ఞాపన చేయడం ద్వారా, కన్నీటి ఉపవాస ప్రార్థన ద్వారా మీరు ఇంతవరకు చక్కగా నడిపించావు. సమకూర్చని బిడలు ఆత్మలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేకులు నశించేటువంటి ఆత్మల కొరకై, ఎవరు నశించడానికి ఇష్టం లేదని మీరు ఈ దినమున సువార్త ప్రకటింపజేసిన అనేక మార్లు కూడా సువార్త ప్రకటించబడుతుంది. నీ దాసుల ద్వారా అనేకులు ఆహ్వానిస్తున్నావు. ఈ సమయాన్ని దీవించండి ప్రభా. దూరం నుండి దగ్గర నుండి వాక్యం వినే వారందరికీ ప్రయోజనకరంగా చేయండి. అయోగ్య దాసుని నిష్ప్రయోజకుడను, ఇక్కడ వారందరిలో అత్యల్పడను కనికరించి మాటలు, నోటి మాటలు పెదవులకు అందించమని ప్రార్థిస్తున్నాం. మా హృదయ ధ్యానం, మా నోటి మాటలు నీకు అంగీకారంలోను గాక. మా సమయాన్ని దీవించమని దుష్ట శక్తులు, అంధకార శక్తులు నజరేస్తున్నాం, విశ్వాసం ద్వారా బంధిస్తున్నాం ప్రభా. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీ సన్నిధిలో అనేకులు వచ్చి రక్షణ మారుమనసు పొంది నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువే యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం. అందరం కలిసి చదువుదాం. అపోస్తల కార్యములు 11, 25, 26 వచనాలు అందరం కలిసి చదవండి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, అంతియోకయ మొదటి సంఘం అపోస్తలులు వారు సువార్త ప్రకటించినప్పుడు 120 మందితో ఈ పరిచర్య ప్రారంభమైంది. మేడగదిలో ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ద్వారా 10 రోజులు ఉపవాసం ఉండడం ద్వారా మరి 5,000 మంది, 3,000 మంది అనేకులు ఆ విధంగా రక్షించబడుతూ సంఘం విస్తరిస్తూ వచ్చింది. దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మన జీవితాలు మారుస్తుంది. అందుకని చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36, 37 వచనాలు.
మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తునిగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమవాస్తవం అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ప్రియులారా, దేవుని యొక్క సువార్త సందేశం యూదులు అనేకులు విన్నారు, వేల కొలది వింటున్నారు, అనేక భాషలు గలవారు విన్నారు. వారు దేవుని వాక్యం వింటున్నప్పుడు, సువార్తను వింటున్నప్పుడు వారి హృదయంలో పొడవబడ్డారు, గుర్చబడ్డారు. ఏమిటి ఆ సువార్త? యేసుక్రీస్తు ప్రభు, సిలువ వేయబడిన ప్రభు, ఆయన మన కొరకు సిలువలో రక్తం కార్చినాడు, చనిపోయి తిరిగి లేచినాడు. తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏమవుతున్నారు? రక్షించబడుతున్నారు. యేసు ప్రభు అని పలకండి. యేసు ప్రభు అని, దేవుడు మృతుల్లోండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎలా నువ్వు రక్షించబడదువు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నా కొరకై చనిపోయినాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడని నమ్ముతున్నావా? అయితే నువ్వు నమ్మాలని ఉండి ఇప్పుడు నమ్ము, విశ్వాసం వచ్చు, నీ పాపలు క్షమించబడతాయి, నువ్వు దేవుని బిడ్డవైతావు, నువ్వు రక్షించబడదువు. మనకు రక్షణ కావాలి. ఈ లోకంలో మేడలు, మిద్దెలు, మరి ఆస్తిపాస్తులు ఎన్నున్నా ఏం ప్రయోజనం? వెండి బంగారం మనతో రావు, ఆస్తిపాస్తులు మనతో రావు. ఈ యొక్క లోకంలోనికి మనం ఏం తేలేదు, ఏం తీసుకుని వెళ్ళలేము. అయితే మనకు రక్షణ కావాలి. చెప్పండి, మనకేం కావాలి? రక్షణ పొందాలి. కనుక మనం అందరూ రక్షణ, అందుకే అయలారా మేము రక్షణ పొందుటకు మేమేం చేయాలని ఇంకొక చోట భక్తుడు మరి ప్రజలు కోరుకున్నారు, జైలు అధికారి కోరుకున్నాడు. పలకండి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడుదురు. కనుక నీకు రక్షణ కావాలి, నీ కుటుంబానికి రక్షణ కావాలి, భార్య భర్త రక్షణ పొందాలి, పిల్లలు రక్షణ పొందాలి. మరి ఈ యొక్క రక్షణ లేక జీవితంలో ఎంతో నెమ్మది లేని జీవితం జీవిస్తున్నారు. ఎవరి దారి వారు వెళ్ళిపోతున్నారు. నెమ్మది లేని జీవితం, కలవరముతో కూడిన జీవితంలో జీవిస్తున్నారు. శాంతి లేదు, సమాధానం లేదు. ఇంట్లో కలవరము, బయట కలవరమే, కుటుంబంలో కలవరం, వ్యక్తిగత జీవితంలో కలవరం, నెమ్మది లేదు. ఏది అనుభవించినా, ఏది తీసుకున్నా, ఏది మరి పొందినప్పటికి కూడా నెమ్మది లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒకడే నిజమైన శాంతి, నెమ్మది, సమాధానం ఇచ్చేవాడు. కనుక ఇటు సువార్త ప్రకటించడం ద్వారా వారి హృదయాలు గుర్చబడి పశ్చాత్తాపడి, అయ్యలారా మేము రక్షణ పొందాలి అంట. మరి ఈ మాట హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురున్నాడుగా, మేమేం చేయాలి, ఏం చేయాలి? కనుక ఈ రాత్రి సమయంలో అంత్యోదయ సంఘానికి చిన్న బోధనం గ్రామస్తులైనటువంటి వారు వచ్చిన వారు కానీ, దూరం నుండి వాక్యం వింటున్నారు కానీ, మీరు చేయాల్సింది ఒకటి, మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొంది, పలకండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. కనుక మారు మనసు పొందకుండానే ఈ దినాల్లో ఏం చేస్తున్నారు? కొన్ని సంఘస్థుల వారు బాప్తిసానికి సంఖ్య కావాలని కాబట్టి బలవంతంగా పిలుచుకొని వచ్చి నీళ్ళలో ముంచుతున్నారు. అది నిజమైన బాప్తిసం కాదు. కనుక అటువంటి బాప్తిసం తీసుకున్నావని నువ్వు మోసపోతున్నావేమో. నీ పాపాలు నీళ్ళ ద్వారా పోవు, నీ పాపములు బాప్తిసం ద్వారా పోవు. మారు మనసు పొందాలి, పాపములు ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందాలి. ప్రతివాడు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు నీవు రక్షించబడతావు, దేవుని బిడ్డవవుతావు, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. కనుక ఈ యొక్క ధన్యత ఇక్కడ ఉన్నవారు కొందరు పొందారు. మీరు కూడా పొందాలని దేవుడు ఈ యొక్క రాత్రి మీకు అవకాశం ఇస్తున్నాడు. ఖాళీగా వచ్చి ఖాళీగా మీరు వెళ్ళొద్దు, మీరు రక్షణ పొంది వెళ్ళాలి, మారు మనసు పొందండి. ఇకనైనా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి దేశంలో ఎంతో కలవరం ఉంది, యుద్ధ పోరాటాలు ఉన్నాయి, కలహాలు, కరువులు, మరి ఎంతో భయంకరమైన తుఫాన్లతో మరణిస్తున్నారు. కనుక ఆ మరణము నీకు నాకు రాకముందే మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోనండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. కనుక ప్రియులారా, మారు మనసు పొంది రక్షించబడి బాప్తిని తీసుకున్నవారు అంత్యోదయలో చేర్చబడ్డారు సంఘములో. కనుక నువ్వు కూడా పరలోకపు జీవంగల దేవుని సంఘములో చేర్చబడతావు. అప్పుడు మరి ఒక దినమున ప్రభువుతో కూడా సదాకాలం ఆయన రాజ్యంలో ఉండగలవు. కనుకనే ప్రియులారా, అంత్యోదయలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థనా జీవితం కలిగిన వారు. చెప్పండి, ఎటువంటి వారు? ప్రార్థనా జీవితం గలవారు.
అది మరి ఒకటో అధ్యాయం అపోస్తల కార్యం 1:14 చదవండి. అపోస్తల కార్యం 1:14. స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ప్రార్థన చేయుచుండిరి. కనుక ఈ కార్యములు కూడా ఇక్కడ అంత్యోకయలో మనమందరం కూడి వచ్చినామంటే భక్తులు అనేకులు మన కొరకు ప్రార్థన చేసినారు. ఆలగడ్డ దైవజనులు, భక్తులు, పరిశుద్ధులు కన్నీటితో ప్రార్థన చేసినారు. అది మీకు తెలుసు. ఇక్కడ ఎంతో భయంకరమైనటువంటి గుంత, లోయగా ఉండింది ప్రారంభంలో. ఇంకా దీని వెనక సంఘం అక్కడ కొట్టంలో జరిగింది. అయినను దేవుడు తన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించినాడు. కనుక ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు వారు, ప్రార్థనలో ఎడతేక ఉన్నారు. మరి ఆ తర్వాత 13వ అధ్యాయం 1-3 వరకు, 13వ అధ్యాయం 1-3 వరకు. అంత్యోకయలోనున్న సంఘములో బర్నబా, నిగరన సిమియోను అందరూ కలిసి వద్దాం. కిరోనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదేను కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇక్కడ ఉపవాసము చేయొచ్చు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, సేవ చేస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారండి? సేవ చేస్తున్నారు. కనుక సేవ అంటే దైవ సేవకుల మాదిరి మరి అన్ని పనులు వదులుకొని దేవుని సేవకు రమ్మని కాదు. విశ్వాసిగా నువ్వు దేవుని బిడ్డ అయినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. స్తుతి ప్రార్థన అనుభవం కలిగినటువంటి అంత్యోకయ దేవుని సేవిస్తున్నారు, ఉపవాసముతో దేవుని సేవిస్తున్నారు, ఉపవాసముతో ఆరాధిస్తున్నారు, ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నారు. కనుక ఇట్టి అంత్యోకయలో ఉన్నటువంటి మరి క్రైస్తవులు శిష్యులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు, క్రీస్తును కలిగిన వారు. చెప్పండి, క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును కలిగిన వారు. క్రీస్తును మనం కలిగి ఉంటే మనం క్రైస్తవుడు అవుతాం. లేకపోతే నామకార్థ క్రైస్తవులు, మత క్రైస్తవులు, తర్వాత భుక్తి కొరకైన క్రైస్తవులు, భోజనం కొరకు కదా, మీరు కాదులేండి. కనుక కొంతమంది మత క్రైస్తవులు, తర్వాత ఆచార క్రైస్తవులు, భుక్తి కొరకు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, కనుక నామకార్థ క్రైస్తవులు, మృతమైన క్రైస్తవులు, ఇంకెవరున్నారంటే నిజమైన క్రైస్తవులు. చెప్పండి, ఎవరున్నారు? నిజమైన క్రైస్తవులు ఉండాలి. కనుక ఉత్తుత క్రైస్తవులు మరి ఆ విధంగా ఉంటే నీకు మేలు లేదు, నువ్వు దేవుని రాజ్యంలో చేరలేవు. కనుక ఎవని పేరేను జీవగ్రంథమందు కనబడినలా వాడు కనబడకపోతే ఏమవుతాడు? అగ్నిగుండంలో పడవేయబడతాడు. కనుక అయ్యా అమ్మ ఈ దినం ప్రభా నా పేరు జీవగ్రంథంలో రాయ్యా, ఇటు మంచి సంఘం మాకు ఇచ్చావు, దైవ సేవకులు ఇచ్చావు ప్రభా, నీ ప్రేమ కొరి చాలా కల్వరిశిలో నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా, చనిపోయి తిరిగి లేచినావు, ఈ వార్త నాకు అని వినిపించావు. కనుక ఈ దినం నాకు మారుమనసు రక్షణ దయచేయని ప్రభును ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చేసిన వారు ఆరాధిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఉపవాసముతో ప్రార్థన చేయాలి. అంత్యోకయ సంఘము, ఇక్కడ చిన్న బోధనలో ఉన్న అంత్యోకయ సంఘం ఎట్లుండాలా? మరి ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉన్నటువంటి సంఘముగా ఉన్నప్పుడే ఇంతవరకు కూడా మరి దేవుడు ఈ కార్యం జరిగించినాడు. దైవ సేవకులు, విశ్వాస పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థన బట్టి నీ జీవితం కూడా మరి నీ కుటుంబం మార్చబడి కుటుంబ బంధువులందరూ రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ముందు మరి జీవితంను ప్రభుకు అర్పించుకోవాలి. సరే, రెండవ చూడండి, అపోస్తల కార్యం 4:33 అంత్యోకయ సంఘములో ఉన్నటువంటి రెండో అనుభవం 4:33. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తును పునరుత్థానం గూర్చి సాక్ష్యమిచ్చుచు దైవకృప అందరి అందు అధికముగా ఉండెను. సాక్ష్యం ఇచ్చే సంఘం. చెప్పండి, ఏ సంఘం ఇది? కనుక చూడండి, రెహబోతు వారు మరి వారు విశ్వాసులే, దైవజనులు, సేవకులు, విశ్వాసులు అందరు కలిసి మీ గ్రామంలో ఎన్ని మార్లు వచ్చాం కదా సువార్తకు. కనుక నువ్వు ఒక విశ్వాసిగా నువ్వు సాక్ష్యం చెప్పాలి, సువార్త ప్రకటించాలి, మరి ఇతరులకు తెలియజేయాలి, నీ పొరుగు వారికి తెలియజేసి వారికి కూడా చెప్పి దేవుని ఇంటికి తీసుకురావాలి. సాక్ష్యం ఇచ్చే సంఘం. చెప్పండి, అంత్యోకయ సంఘం ఎట్లా ఉండాలి? సాక్ష్యం ఇచ్చే సంఘం. కనుక నీ జీవితంలో ప్రభువును తెలుసుకున్న తర్వాత ప్రభు దేవుడు నీ యందు కనికరించి చేసిన కార్యం బట్టి నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి తెలియజేయన్నాడు. కనుక మన ఇంటి వారికి, మన బంధువుల ఇంటి వారి అందరికీ తెలియజేయాలి. తర్వాత చూడండి 5:42 అపోస్తల కార్యములు 5:42
అపోస్తల కార్యములు 5:42 చదవండి. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించును. బోధించే సంఘం. అంత్యోదయ సంఘం ఎటువంటి సంఘము? బోధించేది. కనుక మన బ్రదర్స్ ఆళ్ళగడ్డ నుండి ప్రతి వారం బుధవారము 10 గ్రామాలు 7 గ్రామాలు 8 గ్రామాలకు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు. ఆ విధంగా సువార్త ద్వారా ఈ చిన్న బోధనాన్ని వ్యాపించింది. కనుక ప్రియులారా, నీలాంటి విశ్వాసులే, మీలాగా విశ్వాసులు వారి కూలి మరి ఆయా పనులు ఉద్యోగాలు చేసుకునే వారే, సంసార కలవారే అయినను వారు దేవుని పని చేయుటకు, దేవుని వాక్యం బోధించుటకు వారు బయలుదేరుతున్నారు. కనుక నీవు కూడా ఒక సువార్థికుడికి కావాలి. నిన్ను కూడా దేవుడు ఒక బోధకుని వాక్యం చెప్పేవాడిగా చేస్తాడు. కనుక మరి వాక్యం బోధించేటువంటి సంఘము రాబో దినాల్లో ఇక్కడ వాక్యం చెప్పేవారు కావాలి. మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నీ వరములు గలవారు, వాక్యం చెప్పేవారు, సువార్త ప్రకటించేవారు, వాయిద్యములు వాయించేవారు, పాటలు పాడేవారు అనేటువంటి వారిని నీ సంఘమునకు దయచేయని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు సిద్ధపరుస్తాడు. తర్వాత అంతేకాదు, మరి 2 తిమోతి 3:12 చూడండి. 2 తిమోతి 3:12 2 తిమోతి 3:12 ఎవడైనను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. కనుక అది దేవుని బిడ్డలైన వారు. అపోస్తల కార్యం 5:42 కూడా చూడండి. 41 అపోస్తల కార్యములు 5:41 నుంచి 40 వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. చదవండి అందరూ. నా నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడిన వారు సంతోషించుచు మహాసభ ఎదుటి వెళ్ళిపోయాను. ప్రతి దినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుండిరి. ప్రకటించేవారు ఎవరు? వారు శ్రమలు పొందుతున్నవారు, శిష్యులు, అంత్యోదయ పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, మొట్టమొదటి సంఘం. దేవుని బిడ్డలందరూ అపోస్తలులతో కలిసి ఏం చేస్తున్నారు? మరి వారు సువార్త ప్రకటిస్తుంటే నిందలు పొందారు, అవమానాలు పొందారు, శ్రమల పాలైనారు. కనుక ప్రభు నామును బట్టి నీకు కొన్ని శ్రమలు వస్తాయి. భర్త ద్వారా భార్యకు, భార్య ద్వారా భర్తకు, పిల్లల ద్వారా తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు, పొరుగువారి ద్వారా, ఇంటి పక్క వారి ద్వారా మనకు శ్రమలు వస్తాయి. అయితే ఓర్చుకోవాలి. అయితే ఇక్కడ అపోస్తలులందరూ కూడా ఏమంటున్నారు? ఇప్పుడు ఆ నామమును బట్టి, ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళి సంతోషించాలి. వచ్చిన శ్రమలను బట్టి సంతోషించాలి. ఆ ప్రభునందు ఆనందించుడి. పలకండి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక మనము దుఃఖపడకూడదు, బాధపడకూడదు. ఏ విషయాలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా కానీ మనము బాధపడకుండా ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించేవారుగా ఉండాలి. ప్రభువులో ఆనందించాలి. మన రక్షణను బట్టి ఆనందించాలి. నీకు రక్షణ ఆనందం లేకపోతే దేవుని అడగాలి. దావీదు భక్తుడు కూడా అడిగినాడు. ఏమంటున్నాడు? నీ రక్షణ ఆనందము, పలకండి, నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయము. కనుక మన దేవుడు మనకిచ్చిన రక్షణ ఆనందము పోగొట్టుకుంటే మరలా ఇస్తాడు, రక్షణ ఆనందం ఇస్తాడు, పరలోక ఆనందం ఇస్తాడు. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని ఆరాధించి ప్రార్థించి ఉపవాసముతో దేవుని సేవించున్నటువంటి సంఘము. అంతేకాదు సాక్ష్యం ఇచ్చే సంఘము. తర్వాత బోధించే సంఘం, వాక్యమును బోధించే సంఘం. శ్రమల్లో తర్వాత 5వది శ్రమల్లో ఆనందించే సంఘం. ప్రభు నామమున నిందలు అవమానం వచ్చినప్పుడు మీరు ధన్యులు, మీరు పరలోక రాజ్యం మీకు బహుమానం ఉంటుంది అన్నాడు మత్తయి సువార్త 5:11. కనుక ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు మనం ఓర్చుకోవాలి, నిందలు వచ్చినప్పుడు సహించాలి. అప్పుడు అంత్యోదయ సంఘం, నిజంగా బైబిల్లో ఉన్న అంత్యోదయ సంఘం ఏ విధంగా మరి శ్రమలను బట్టి వారు ఆనందిస్తూ కష్టాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచినారో అలాగున ధైర్యంగా ఉన్నారు. మనం కూడా మనకొచ్చే బంధువుల ద్వారా, ఇంటి వారి ద్వారా వచ్చే శ్రమలన్నింటిలో కూడా ప్రభు కొరకు ఓర్చుకోవాలి. తర్వాత చూడండి, అపోస్తల కార్యం 1:8. అపోస్తల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంది. పరిశుద్ధాత్మ
వరము పొందినవారు, పరిశుద్ధాత్మ శక్తి పొందినవారు. పలకండి, ఎవరండి? అంత్యోక్య సంఘం వారు ఏం పొందారు? పరిశుద్ధాత్మ శక్తి. కనుక ఇవన్నీ కూడా మూల కారణం. మనలో ఏ శక్తి లేదు, మన భక్తిహీనులము, శక్తిహీనులము, మన చేత ఏది కాదు. కనుక మనం ప్రభు కొరకు జీవించలేము, ప్రభుకి ఇష్టలుగా జీవించలేము, ఆయన మార్గం నడుచుకోలేము. అయితే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు నీకు వరం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకుంటావో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. వరం దేవునికి ఇస్తాడు, కృపావరాలు ఇస్తాడు, పరిశుద్ధాత్మ వరం ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ వరం నీకేం చేస్తుందంటే పాపంపై జయమిస్తుంది. మరి సాతాను శోధనపై దేవుడు జయమిస్తాడు. అన్ని విషయాల్లో శక్తితో నింపుతాడు. బలమైనటువంటి విధానం, ధైర్యం నీకు ఇస్తాడు. అంతేకాదు, చూడండి, ఇంకా అపోస్తలుల కార్యం 10:10 6వ అధ్యాయం 10వ వచనం. మాట్లాడటందు అతడు అగుపరిచిన జ్ఞానము వారు ఎదిరింపలేకపోయేది. కనుక దేవుడి బిడ్డలుగా మనం దేవుడు ఏమి ఇస్తాడు? నీకు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానం ఇస్తాడు, శక్తిని, బలం ఇస్తాడు. అంతేకాదు 4:31 కూడా చూడండి, 4:31 అపోస్తలుల కార్యం 4:31. కనుక అంత్యోక్య సంఘము, మన సంఘం కూడా ఆ విధంగా ఉండాలి, బైబిల్లో ఉన్న సంఘం వలె. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేది. కనుక పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం ఇది. అప్పటిని ధైర్యముగా దేవుని వాక్యం బోధిస్తున్నారు. అంతేకాదు, ఇంకా 6వది చూడండి, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను. చాలు. సంఘము విస్తరిస్తుంది, సేవ విస్తరిస్తుంది. అంత్యోక్య సంఘం మొట్టమొదటిగా ఏ విధంగా ఉండాలి? ఉపవాస, ప్రార్థన, ఆరాధనతో ఉండాలి. చెప్పండి, ఎట్లుండాలి అంత్యోక్య సంఘము? కనుక ఇప్పటి నుండి అయినా దయచేసి దైవ సేవకులు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు సంఘముగా కూడి రండి. కొద్ది సమయము సంఘ ప్రార్థన 1 గంటనే ఉంటుంది. నెలకోసారి మేము ఆలగడ్డ నుండి వస్తున్నాం. అంత కష్టపడి దేవుని బిడ్డలు మీలాగా పనులు చేసుకుని ఉద్యోగాలు చేసుకునేవారే, ప్రయాసపడేవారే. సంసారాలు ఉన్నాయి, ఉద్యోగాలు, బాధ్యతలు ఉంటాయి, ఎన్నో సొంత పనులు ఉంటాయి. అయినను వాటిని పక్కన పెట్టి రాత్రి ప్రార్థన కొరకు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. కనుక మీరు కూడా సంఘ ప్రార్థనలో కలిసి రావాలి, ఉపవాసముతో చేయాలి. నీ భార్యను దేవుడు రక్షిస్తాడు, భర్తను రక్షిస్తాడు, పిల్లలను రక్షిస్తాడు. కనుక గ్రామంనే రక్షిస్తాడు. ఈ సత్య మార్గం, నిజమైన మార్గంలో తీసుకుని వస్తాడు. మరి రక్షణ లేకుండా నువ్వు ఎంత మంచి గుడి కట్టుకున్నా ప్రయోజనం లేదు. రక్షణ లేకుండా బాప్తిసం తీసుకుంటే ప్రయోజనం లేదు. నామకార్థ క్రైస్తవులు దేవుని రాజ్యంలో చేరలేరు. కనుక పాప క్షమాపణ పొందాలి. నిజమైన క్రైస్తవులు దేవుని రాజ్యం చేరుతారు. కనుక నామకార్థ క్రైస్తవంగా ఉంటే ఒక దినమున నువ్వు దేవుని రాజ్యంలో చేరలేవు. దేవుడు నిన్ను ఆయన రాజ్యంలోని తీసుకుని వెళ్ళడు. కనుక అటు రాజ్యం కొరకై నువ్వు సిద్ధపడాలంటే నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి, రక్షణ పొందిన వ్యక్తిగా ఉండాలి. తర్వాత మరి ప్రార్థన, ఆరాధన, ఉపవాసము చేస్తున్న సంఘం. తర్వాత విశ్వాసముతో కూడిన సంఘం. చెప్పండి, రెండవది ఏంటి? సాక్ష్యం ఇచ్చే సంఘం. సాక్ష్యం చెప్పాలి, ఇతరులకు, పొరుగు వారికి ప్రభుని గురించి చెప్పాలి. వారిని ఇతరులకు తెలియజేసి వీరిని ప్రభు ఇంటికి తీసుకురావాలి. కనుక మరి అలాగున. తర్వాత మూడోది ఏంటి? బోధించే సంఘం. చెప్పండి, మూడోది ఏంటి? బోధించే సంఘం. వాక్యము బోధించే వరం గలవారిని, వాయిద్యములు వాయించే వరం గలవారు, పాటలు పాడే వరం గలవారిని దేవుడు అంత్యోక్యలో ఉంచినాడు. కనుక అటువంటి సంఘముగా మన సంఘం కూడా ఉండాలి. మూడోది. తర్వాత నాలుగోది ఏంటి? శ్రమల్లో ఆనందించేవారు, సంతోషించేవారు, శ్రమల్లో ఆనందించేవారుగా ఉండాలి. అన్ని మేలు జరిగినప్పుడే సంతోషం కాదు, కష్టాలు, దుఃఖములు కూడా దేవుళ్ళు ఆనందించాలి. ఓకే. తర్వాత ఐదవది ఏంటి? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, పరిశుద్ధాత్మ వరం పొందినవారు. అంత్యోక్య సంఘం ఎటువంటి సంఘము? పరిశుద్ధాత్మ వరము పొందిన. ఆ వరం నీకు కూడా ఇస్తాడు. నువ్వు లోబడితే, బాప్తిసానికి లోబడితే ఆ వరం నీకు ఇస్తాడు. సంఘముతో, దైవ సేవకులతో కలిసి నీవు ప్రార్థన చేసినప్పుడు కృపా వరాలు కూడా నీకు అనుగ్రహిస్తాడు. ఐదవది. ఆరవది ఏంటి? అభివృద్ధి, విస్తరించిన సంఘం. అంత్యోక్య సంఘం ఎటువంటిది? అభివృద్ధి పొందుతుంది. కనుక ప్రభు స్తోత్రాలు. గత మరి ప్రతిష్ట సమయంలో ఉండే సంఖ్య కంటే ఇప్పుడు ఎక్కువగా వచ్చారు. మరి కొత్త వారిని దేవుడు సమకూర్చారు. దైవ సేవకులతో నువ్వు కూడా ప్రార్థన చేయడం ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా
కొత్తవారు అనేకులు వస్తారు, అభివృద్ధి పొందుతుంది, సంఘం విస్తరించాలి. కనుక అనేక ఆత్మలు రక్షించబడి ప్రభు రాజ్యం చేరాలి. అంతేకాదు తర్వాత మరి 13:48 అపోస్తలుల కార్యం 13:48 ఈ అంత్యోక సంఘములో ఉండేటువంటి ఇంకొక అనుభవం. 13:48 అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. నిర్ణయించబడిన వారిని పలకండి దయచేసి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. దేవుని మహిమపరిచే సంఘం. చెప్పండి, ఏ సంఘం ఇది? మన జీవితము సరిగా ఉంటే, మన ప్రవర్తన, మన మాటలు, మన ప్రార్థన జీవితం, శక్తివంతమైన సేవ, ప్రభు కొరకు మంచి మాదిరికరంగా జీవిస్తుంటే దేవునికి మహిమ వస్తుంది. అన్యజనులు దేవుని మహిమపరిచినారు. కనుక అంత్యోకలో ఉన్న సంఘం గురించి అనేకులకు మాదిరికరంగా ఉండటం ద్వారా దేవునికి మహిమ తెచ్చే సంఘంగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ యొక్క 7 అనుభవాలు మన యొక్క సంఘంలో ఉండాలని, అంత్యోక సంఘంలో ఉండాలని కోరుతున్నాను. చెప్పండి, మనం మొట్టమొదటిది ఏంటి? ప్రార్థించి స్తుతించి ఉపవాసం చేస్తున్న సంఘం. రెండవది ఏంటి? సాక్ష్యం ఇచ్చే సంఘం. 4వది బోధించి వరములు కలిగినటువంటి బోధించే సంఘము, వరములు కలిగినటువంటి సంఘము. తర్వాత 4వది శ్రమల్లో ఆనందించే సంఘము. తర్వాత 5వది పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి సంఘము. తర్వాత 6వది అభివృద్ధి పొందిన సంఘము. తర్వాత ఇంకా 7వది దేవుని మహిమపరిచేటువంటి సంఘం. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన మాటల్లో దేవునికి మహిమ రావాలి, మన ప్రవర్తనలో, మన నోటి నుండి దుర్భాష, చెడ్డ మాటలు వస్తుంటే దేవునికి మహిమ కలుగుతుందా? అబద్ధాలు మాట్లాడితే దేవునికి మహిమ కలుగుతుందండి? కలగదు. కనుక దేవునికి మహిమ రావాలంటే మనము సత్యమే పలకాలి, పరిశుద్ధంగా జీవించాలి. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడని గనుక పలకండి, నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. తన రక్తం ఇచ్చి ఆయన మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి పాడండి. యేసుని కడుగాబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఆ భక్తుల గుంపులో చేరుతాం. ఈ అంత్యోకయాన్ని ఏం చేస్తుందంటే పరలోకపు గుంపులో, ఆ పరలోక భక్తుల గుంపులో నిన్ను తీసుకుని వెళ్తుంది. లాజరుకు శరీరకారం బైబిల్లో ఉన్న లాజరు భూమి మీద తనకు ఎంతో దరిద్రుడిగానే ఏమి లేనివాడుగా ఉన్నాడు. అంత పరిస్థితులు ఎవరు చూసేవారు, సహాయం చేసేవారు లేరు. అయినను ప్రభు మాటలు విన్నారు, మోషే ప్రవక్తల మాట విన్నాడు, మారు మనసు పొందాడు. ఈ లోకం ఒక దినం మట్టి శరీరం మట్టిలో అయిపోతుంది కదా, నాకెందుకు ఈ లోకం యొక్క సుఖభావం, నాకు ఉన్నా లేకపోయినా పర్లేదని దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. లాజరు అనగా దేవుని సహాయము. చెప్పండి, లాజరు అంటే అర్థం ఏంటి? దేవుని సహాయం. దేవుని సహాయం భౌతికంగా ఆయన పొందనప్పటికీ కూడా ఆత్మరక్షణ పొందిన వాడై అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఎక్కడ పోయినాడు? పరలోకంలో అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు, పరదేశంలో ఉన్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషం. ఈ లోకములో ఒకరోజు సుఖము, ఇంకో రోజు దుఃఖము. ఈ లోకము గతించిపోతుంది. అయితే ప్రియులారా, నీ పాపల కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్తం కాచినాడు. కనుక ఈ బైబిల్ దీని రంగు, బయటి రంగు ఏ విధంగా కనబడుతుంది? ఇది అందరు చెప్పండి, ఏ రంగు ఇది? నలుపు. నలుపు దేనికి సాదృశ్యము?
పాపానికి సాదృశ్యం. చీకటి పాపం మనుషుని హృదయంలో ఉండి ఏమొస్తున్నాయి? దురాలోచనలు, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, కృత్రిమం, కామికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, ఈ చెడ్డవన్నీ కూడా మనుషుని హృదయంలో ఉండి బయలుదేరి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. పాపులు దేవుని రాజ్యంలో చేరలేరు కనుక మరి ఇటు పాపులకు పాపాత్మలకు పాతాళం ఉంది కానీ పరలోకం లేదు కనుక ఇటు పాపము చీకటి అనగా నలుపుతో ఉన్నాడని పాప జీవితాన్ని దేవుడు మనల్ని పవిత్రపరిచి మోక్షాన్ని తీసుకుని వెళ్ళుటకాయ రక్తం చిందించినాడు. ఏ రంగు ఇది చెప్పండి, అందరు చెప్పండి. ఏ రంగు? ఎరుపు రంగు. ఎరుపు క్రీస్తు రక్తానికి సాదృశ్యం కనుక యేసుక్రీస్తు ప్రభువారి చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టబడి, మరి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, ముఖం మీద ఉమ్మి వేయించుకొని, ప్రక్కనే బల్లెం పొడబడి, మరి కొరడాలతో కొట్టబడి, శిక్ష అంతా మనది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జామీని పడ్డాడు. మన శిక్ష కొట్టివేసినాడు, మన శిక్ష ఆయనే తీసుకున్నాడు, జామీని పడ్డాడు కనుక అది శిక్ష లేదు. కాబట్టి ఇప్పుడు పలకండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నేను చేసిన పాపాలన్నిటికీ శిక్ష లేదంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నీకు శిక్ష ఉండదు. నువ్వు ఒప్పుకోకుండా అట్లనే ఉండి, నేను మందిరానికి వచ్చినా కదా, మాకు కూడా చర్చ్ ఉంది, లేకపోతే చర్చిలో కూర్చున్నాను, నాకు ఇప్పుడు మరి నేను దేవుని బిడ్డ అని అనుకోవచ్చు. నువ్వు దేవుని బిడ్డ కాలేవు. మొట్టమొదటి హృదయంలో ప్రభుని చేర్చుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, క్రీస్తు యేసునందు ఉండాలి. హృదయంలో ప్రభుని చేర్చుకున్నప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. వెలుగు వచ్చినట్టుగా, వెలుగు వస్తే చీకటి పోయినట్టుగా పాపం పోతుంది, భయం పోతుంది. పాపము పోవను, భయమును పోవను, పాడండి. పోవను, భయము పోవను, పరమ సంతోషము కీచు, పరమ సంతోషము భక్తులకీచు. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. జై యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర. పాపములు ఎంతకాలం ఉంటావో నీకు భయం కలుగజేస్తుంది. ఒక దినం పాపం నిన్ను పట్టుకుంటుంది కనుక పాపం నిన్ను పట్టుకొని నిత్య నరకానికి తీసుకుని వెళ్ళకముందే నువ్వు ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రపరచబడుటకై ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. ప్రభు యేసుక్రీస్తు రక్తం చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చినాడు. ఆయన శరీరం ముక్కలు చెక్కలై విరవబడింది నిన్ను రక్షించాలని. ఇది నా శరీరము నీ కొరకు విరవబడుతుంది, ఇది నా రక్తం వల్ల క్రొత్త నిబంధన నీ పాపముల కొరకు చిందించబడుతుంది అంటున్నాడు. క్రొత్త నిబంధన, నీతో నిబంధన చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నీ అక్రమం, నీ పాపం నీకెన్నడూ కూడా జ్ఞాపం చేసుకున్నాను. పలకండి, నీ అక్రమములను పాపములను ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను. ఇది 7వ నిబంధన, క్రీస్తు రక్తములో ద్వారా వచ్చిన 7వ నిబంధన. నీ పాపములు, నీ అతిక్రమాలు ఏమున్నా అన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. మన పాపలు మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతులను కడిగి పవిత్రంగా చేయును. పరిశుద్ధ జీవితం ఇస్తాడు, సమాధాన జీవితం ఇస్తాడు. నీ భార్యను రక్షిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ పిల్లల్ని రక్షిస్తారు. పిల్లలు నీ మాట వినడం లేదు, మరి తల్లిదండ్రులు ఒకరికొకరు సమాధానం లేదు. అయితే యేసు ప్రభువుని నమ్మితే నీకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకు నీకు నెమ్మది లేదంటే నువ్వు పాపంలో ఉన్నావు, జన్మకర్మ పాపంలో జీవిస్తున్నావు కాబట్టి నీకు నెమ్మది లేదు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. నా శాంతినే మీకు ఇస్తాను, లోకమిచ్చినట్టు కాదు. లోకమిచ్చే సంతోషం, శాంతి ఎట్లుంటుంది? సినిమాలు, షికార్లు, తిని త్రాగి ఆనందంగా కొత్త బట్టలు, పండుగలు చేసుకున్నప్పుడే ఆనందం, ఒక గంట కొద్ది సమయమే. అయితే లోకమిచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడు అంటున్నాడు. నీ హృదయం కలవరంగా ఉందా? నీ హృదయంతో భయభీతులతో ఉంటున్నావా? అయితే దేవుడు ఇదంతా కూడా కారణం జన్మ పాపం, కర్మ పాపం మనల్ని పట్టుకుంటుంది. మన పాపం మనం పట్టుకుంటుంది. నీవు ఈ లోకంలో విడిచిపోయిన తక్కువ బిక్కడో నేను చనిపోతే అది పోతుంది, వెళ్ళిపోతుంది అనుకోవద్దు. పాపం మన వెంట వస్తుందని బైబిల్లో వ్రాయబడింది. కొందరి పాపములు వారి ముందు పోవును, కొందరి పాపములు వారి వెంట పోవును. పాపం మనల్ని విడిచిపెట్టదు కనుక మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుకుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మరణం తర్వాత 2వ మరణం కనుక మళ్ళీ భూమి మీదకి రాలేం కదా. మళ్ళీ వస్తామా? ఎంతోమంది గతించిపోయినారు, లక్షల కోట్ల ప్రజలు భూమి మీదకి మళ్ళీ రారు.
ఇంకా పాతాళం, పాపంలో నేనే చనిపోతే పాతాళము, ప్రభుని నమ్ముకుంటే పరలోకము. దేవుని దూతలు, భక్తులు, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులు గొప్ప దైవజనులు ఉంటారు అక్కడ. వెండి బంగారం అంటే బంగారు వీధుల్లో ఉంటారు. ఎప్పటికీ ఆనందం, ఎప్పటికీ వెలుగు. మరి పాతాళం అయితే కటిక చీకటి గాఢాంధకారం, నరకములు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక పండ్లు కొరుకుట, ఏడుపు ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడే మారు మనసు పొందండి. దేవుని అనుగ్రహము, ఆయన ప్రేమ మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరగక, ఆయన అనుగ్రహ శరమును, ఆయన సహనమును, దీర్ఘశాంతుడు తృణీకరిస్తావా? ఇప్పుడైనా రక్షించబడతాడు. నా కుమారుడు ఇప్పుడైనా వస్తాడు, ఇప్పుడైనా మారు మనసు పొందుతాడు, ఇప్పుడైనా బాప్తిని తీసుకుంటాడు, దీర్ఘశాంతం ఇస్తున్నాడు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించుతుందని ఎరగక, ఆయన అనుగ్రహైశ్వర్యము, ఆయన అనుగ్రహం, ఆయన ప్రేమ ఎటువంటిది? ఐశ్వర్యవంతమైంది. చెప్పండి, ఆయన ప్రేమ అనుగ్రహం ఎటువంటిది? ఐశ్వర్యం. ఆయన అనుగ్రహము, సహనమును, దీర్ఘశాంతం తృణీకరిస్తావా? ఇప్పుడు మారు మనసు పొందకపోతే దేవుని అనుగ్రహమును, ఆయన ప్రేమను, సహనమును తృణీకరిస్తున్నావు. అయితే నీ కాఠిన్యమును బట్టి మార్పు పొందని నీ హృదయం అనుసరించి, గుర్తుపెట్టుకో, బట్టలు మార్చుకోవడం కాదు, ఇల్లు మార్చుకోవడం కాదు, గుడికి పోవడం కాదు, పైకి వేషము భక్తి కాదు, కానీ మారు మనసు పొందని నీ హృదయం అనుసరించి, మార్పు పొందని నీ హృదయం అనుసరించి. ఉగ్రత దినమందు, ఏ దినమట? ఈ దినము రక్షణ దినం. చెప్పండి, ఏ దినం? ఈ దినం. కనుక ఎంత శుభదినం ఇది! యెహోవా ఏర్పాటు చేసిన, పలకండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనము ఉచ్చయించి సంతోషించదు. కనుక ఉగ్రత దినమందు అనుకో, దేవుని న్యాయమైన తీర్పు దినం, బయలుపరచబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చెప్పండి, ఎవరంట? నీకు నీవే. ఎవరు హృదయం కఠినం చేసుకుంటారో వారి మీదకే. నీ హృదయం ప్రభుకి ఇవ్వకపోతే నీ మీదకి ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. జాగ్రత్త, ఇప్పుడైనా మారు మనసు పొందు. కనుక ప్రియులారా, పరలోకము నుండి ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను ప్రభు పరలోకము నుండి దిగివచ్చును. పరలోకము నుండి దేవుడు రెండోసారి వస్తాడు. మొట్టమొదటిగా గొర్రె పిల్లగా వచ్చాడు. రెండోసారి ఎట్లా వస్తాడు? కొదమ సింహంగా వస్తాడు. చెప్పండి, ఎట్లా వస్తాడు? కొదమ సింహంగా వస్తాడు, కోపాగ్నితో వస్తాడు, న్యాయాధిపతిగా వస్తాడు. మొట్టమొదటిగా రక్షకుడిగా వచ్చాడు. చెప్పండి, మొట్టమొదటిగా ఎట్లా వచ్చాడు? ఇప్పుడు రెండోసారి న్యాయాధిపతి దగ్గర తీర్పు. ఈరోజు జడ్జిమెంట్ ఉందనుకోండి, న్యాయస్థానం దగ్గర జడ్జి దగ్గర నిలబడాల. మరి ఆ న్యాయస్థానం వెళ్ళకముందే ఎవరి దగ్గరికి పోతాం మనం? వకీల్ దగ్గరికి, లాయర్ దగ్గరికి. చెప్పండి, ఎవరి దగ్గరికి? ఆయన ద్వారా వకీల్ దగ్గర, మరి జడ్జి దగ్గరికి పోతాం. లేకపోతే మనల్ని రానియడు. అయితే ఈ దినమే జడ్జిమెంటు, మరణము, తీర్పు వచ్చిందనంటే అప్పుడు ఏమి చేయలేరు. న్యాయమైన దేవుని తీర్పు దినం, బయలుపరచబడు దినము వస్తుంది ఒక దినం. అప్పుడు ఆ న్యాయం తీర్చే దినము నీకు రక్షణ దినంగా ఉండదు. మారు మనసు పొందే అవకాశం నీకు దొరకదు. ఇదిగో ఇప్పుడే అంటున్నాడు కొరింథీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరి అనుకూల సమయం మందు నీ మొర ఆలకించితే నీ రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. దేవుడు సాయం చేశాడు అంటివే. మరి ఏం చేసినావు? నీ హృదయం ప్రభుకి ఇవ్వకుండా. నువ్వు కానుకలు ఇస్తే సరిపోదు, నీ గుండు మరి వెంట్రుకలు ఇస్తే సరిపోదు, నువ్వు ఎక్కడో ప్రయాణం చేస్తే సరిపోదు. నీ హృదయం కావాలి. నాకు నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. హృదయంలో ప్రభుని చేర్చుకో, నీ జీవితం మారుతుంది. ఊరికే వచ్చి పండుగ చేసుకున్నట్టుగా మరి ఏదో మీటింగ్ కొరకు వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. నీ హృదయంలో ప్రభు చేర్చుకోవాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. నీ హృదయంలో చీకటి తీసివేస్తాడు, నెమ్మది లేకుండా జీవితం తీసివేస్తాడు, నెమ్మది ఇస్తాడు, శాంతినిస్తాడు, సంతోషం ఇస్తాడు. బిర్యానీ తినేదానికి మరి తినే సంతోషం కాదు ఇది, అంతకంటే గొప్ప సంతోషం. కొత్త బట్టల్లో ఉన్నటువంటి ఆనందం కంటే గొప్ప ఆనందం ఇస్తాడు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. పలకండి, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషమును దేవుడు నీకు ఇస్తాడు. కనుక ప్రభు ఒక భక్తుడు, భక్త సింగ్ అనేట ఆయన ఈ సంఘాలన్నీ స్టార్ట్ చేసిన చూడు. రెహబోతు సంఘం స్టార్ట్ చేస్తే రెహబోతుని మేము వచ్చాం కదా. అయితే రెహబోతు సంఘం స్థాపించిన భక్తుడు, ఆయన పేరు పలకండి గట్టిగా, ఏ పేరు? భక్త సింగ్. సిక్కులు ఆయన. ఈ యొక్క నల్ల అట్టలను ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చాడంట ఆయనకు బర్త్డే సందర్భం. మరి నల్ల అట్టల్ని ఉంచుకొని ఈ బైబిల్ అంతా చింపేసినాడు, కాగితాలు. ఎంత ద్వేషించినాడు, ఎంత కఠినుడుగా ఉన్నాడు, అంత పగతో ఉన్నాడు. క్రైస్తవులు ద్వేషించిన వ్యక్తి మరి ఒక దినమున మా దేవుడే మాట్లాడు, ఇదిగో నా శరీరము నీ కొరకు విరబడింది, నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన నీ కొరకు చిందించబడింది అని చెప్పినప్పుడు అప్పటికి బైబిల్ చదవలే, దేవుని స్వరం విన్నాడు. ఆ స్వరము, ఆ మాటలు కొరింథీ రాసిన పత్రికలో, మత్తయి సువార్తల్లో ఉన్నాయి. నా శరీరం నీ కొరకు విరబడింది, నా రక్తం నీ కొరకు చిందించబడిన మాటలు విన్నప్పుడు ఆయన జీవితం మారింది. కఠిన హృదయం మార్చడం. ఇప్పుడు 30,000 సంఘాలు అయినాయి. చెప్పండి, ఎన్ని సంఘాలు? 30,000. ప్రపంచం అంతటికి గొప్ప దైవజనుడైన భక్త సింగ్ సిక్కులైన. మరి నువ్వు క్రైస్తవుడికి పుట్టిన అంటున్నావు,
మరి ఎంతో పేరు చెప్పుకుంటున్నావు, మాకు చర్చ్ ఉంది, లేకపోతే మందిరానికి నాకు కూడా తెలుసు, నాకు భక్తి ఇష్టమే అంటున్నావు, కానీ హృదయం ప్రభుకి ఇవ్వకపోతే ఏం ప్రయోజనం? ఎప్పుడైతే ఆయన మారుమనసు పొందాడు, హృదయంలో ప్రభుని చేర్చుకున్నాడు, జీవితం మారింది. అంతేకాని గుడి గోపురాలు, తీర్థయాత్రలు, దాన ధర్మ, పండుగలు ఏది మనల్ని మార్చవు. మన హృదయాన్ని ప్రభుకి ఇస్తేనే ఆయన మారుస్తాడు, పవిత్రమైన జీవితం ఇస్తాడు, పరిశుద్ధ జీవితం ఇస్తాడు. కనుక నలుపు పాపానికి గుర్తు. చూడండి, అందరూ చూడండి, నలుపు పాపానికి గుర్తు, ఎరుపు యేసు రక్తమునకు గుర్తు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే నువ్వు కడగబడతావో ఏమవుతుంది? తెల్లగా. ఎట్లుంది ఇది? తెల్లగా లేదా? అవును, 3 రంగులు బైబిల్. ఎందుకంటే దేవుడు మన పాప జీవితాన్ని తీసివేసి యేసు రక్తంలో తన రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధ జీవితం ఇస్తాడు. అట్లా మాకు ఇచ్చాడు. అందుకనే మరి పని పాటలు, ఉద్యోగాలు, బాధ్యతలు ఎన్నున్నా సరే దేవుని యొక్క ప్రేమను తెలియజేయాలనేటువంటి తపనతో ప్రయాసపడి మరి దేవుని బిడ్డలు అందరూ అనేకులు వస్తున్నారు. ప్రతిసారి మీకు సువార్త ప్రకటిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు పెద్ద ఆయన, మరి పెద్ద వయసులో ఉన్నట్టు దేవదాస్ సువార్తమ్మ, ఈ వయసులో హాయిగా ఇంటికి కుమారుల దగ్గర 2 కుమారులు ఉన్నారు, కోడళ్ళు, కుమార్తెలు ఉన్నారు. హ్యాపీగా వారు ఉండవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే జీవితకాలం ముగింపులో మరి వారి జీవితంలో సుఖం కోరుకోలేదు. దేవుని ప్రజలతో శ్రమను అనుభవించాలి, సువార్త ఏలాగైనా సరే సువార్త ప్రకటించాలి, కొందరైనా రక్షణ పొందాలి, కొందరైనా దేవుని రాజ్యం నుంచి వెళ్ళాలి. ఈ చిన్న బుధలో ఉన్న ప్రజల రక్షణ కోసమై మరి ప్రార్థన మరి చేస్తున్నారు. మరి దైవ సేవకులుగా దేవుడు ఇక్కడ నియమించినాడు. మీకు కాపరిగా, పోషించే కాపరి. చెప్పండి, ఏ కాపరి? పాస్టర్ అంటారు. చెప్పండి, ఇంగ్లీష్లో ఏమంటారు? పాస్టర్ అనే పదం ఎట్లా వచ్చింది? పాస్చర్. చెప్పండి, ఏమంటారు? మేత పెట్టేవాడు పాస్టర్. మేత, పాస్చర్ అంటే గ్రీన్ పాస్చర్, పచ్చిక బయలు, పచ్చిక పెట్టేవాడు, గొర్రెలకు పచ్చిక పెట్టేవాడిని పాస్చర్ అంటారు. పాస్చర్ అనే పదమే పాస్టర్ అనే పదం వచ్చింది. బైబిల్లో కూడా పాస్టర్ అనే పదమే ఉంటుంది. మరి కాపరి అన్నప్పుడు పాస్టర్. అలాగే నీకు వాక్యం అనేటువంటి పచ్చిక మేత పెట్టుటకు, మీకు ప్రార్థన చేయుటకు, మీ కుటుంబ పక్షంగా అన్ని విషయాల్లో ప్రార్థన చేసి మిమ్మల్ని ఆదుకొని వారు మిమ్మల్ని ధైర్యపరచుటకై ఒక కాపరిని దేవుడు ఇచ్చాడు ఇక్కడ. కనుక మనం ఎంతో కృతజ్ఞమై ఉండాలి. సంఘం ఇచ్చాడు. ప్రభా నీకు వందనాలు చెప్పాలి. ప్రభా మాకు సంఘం ఇచ్చావు నాయన. 17 సంవత్సరాలు ఈ సంఘాన్ని మరి స్థాపించి 17 సంవత్సరాలు అయింది. ఆ పక్క సంఘం ఉండింది, మరి తర్వాత మరలా ఆగిపోయింది. పోరాటాలు, ఆటంకాలు, మందిరానికి మనుషులు రాక అనేక విధాలుగా పోరాటాలు, కలహాలతో శత్రువు ఎన్నో విధాలుగా కలహాలు పెట్టినాడు. అందరికీ తెలుసు. రెహబోతు వారు ఎంతో కన్నీటితో ప్రార్థన చేసినారు, ఎలాగైనా సరే ఇక్కడ సేవ పరిచర్య జరగాలనేటువంటి ఆశతో. మరి అక్కడ ఇరుగు పొరుగు వారితో మళ్ళీ అక్కడ సమస్యగా ఉండింది. ఎట్లా ప్రభా ఎట్లా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతంగా దానికంటే విశాలమైన స్థలానికి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడు కీడులో మేలు దాచి ఉంచుతాడు. చెప్పండి, ఏం దాస్తాడో? కీడులో మేలు ఉంటుంది. నీకు కూడా నీవు కీడు అనుకుంటున్నావా, నష్టం అనుకుంటున్నావా, అది మేలుగా మారుస్తాడు దేవుడు. కీడును మేలుగా మారుస్తాడు. అది మనకు కొంత ఆటంకంను బట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడ వస్తే పెద్ద విశాలమైంది. మళ్ళీ ఇక్కడ వస్తే మళ్ళీ ఇంకొక ఆటంకం. మోకాల కంటే లోతు ఎక్కువ, మోకాల లోతు కంటే 3 అడుగుల లోతు ఇక్కడ గుంత ఉండింది. నీళ్లు, బురద ఎప్పుడు ఆరిపోలేదు. పని ప్రారంభించి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పని ప్రారంభించలేదు, పని ముగించలేదు. అటువంటి కష్టమైన పరిస్థితుల్లో బురదలో కూడా పని జరిగింది. మీరు కూడా కొందరు వచ్చి సహాయం చేసిన. ఆలగడ్డ నుండి ప్రత్యేకంగా భక్తులు, దేవుని బిడ్డలు వచ్చి ప్రయాసపడ్డారు. ఎలాగైనా సరే దేవుని అంత్యోదయ సంఘము మరి స్థాపించబడాలి, స్థిరపడాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో. కనుక మీ వంతు ఏమిటి? మీరు కూడా మీ భార్య పిల్లలతో దేవుని మందిరం రండి. అంత ఇంకేం చేసేది లేదు. మీరు ఏం చేయనక్కర్లేదు. దేవుని మందిరం రండి, సంఘముతో, దైవ సేవకులతో కలిసి ప్రార్థన చేయండి. మరి నెక్స్ట్ ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభం, ఇది 17 అయిపోయింది కదా, 18లో ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఏమిటంటే వార పరిచర్యలకు రండి, సంఘ ప్రార్థనకు రండి, ఉపవాసం, నెలకోసారి ఉపవాస ప్రార్థన. మేము ఒకవేళ రాకపోయినా బ్రదర్స్ వస్తారు, ఇక్కడ ప్రార్థన చేస్తారు, పాలు పొందండి. ఆదివారం ఎన్ని గంటలకన్నా ఆరాధన? 10 నుండి 12, 10 నుండి 12 గంటలకు ఆరాధనలో పాలు పొందండి. మరి వారానికి ఒకసారి విజిటింగ్. ఎప్పుడన్నా విజిటింగు? అన్న దైవ సేవకులతో కూడా కలిసి మీరు తోడుగా విజిటింగ్ చేయండి, ఇతరులను ఆహ్వానించండి. ఈ సత్యాన్ని తెలియక అనేకులు అన్ని అలవాట్లతో ఉండి కూడా మేము భక్తులం అనుకుంటున్నారు, క్రైస్తవులు అనుకుంటున్నారు. పాపాలు పోలేదు, జీవితం మారలేదు, త్రాగుడు జీవితం, వ్యభిచారం, సిగరెట్, బీడీలు మారలేదు, మళ్ళీ చర్చికి మాకు కూడా చర్చ్ ఉంది అనుకుంటున్నారు. అటువంటి వారికి దేవుని రాజ్యం లేదు. నిజ క్రైస్తవులకే దేవుని రాజ్యం. అంత్యోదయలో ఉన్న 7 అనుభవాలు నీకు నాకు దేవుడు ఇవ్వాలని, మన పిల్లలను కూడా ఆత్మ వరములతో, శక్తితో దేవుడు నింపి దేవుడు తన మహిమ కొరకై వాడుకోవాలని దేవుడు కోరుతుంటున్నాడు. కనుక దయచేసి
మరి ఎప్పటి కొరకు కూడా మన కాపరి కొరకు ప్రార్థన చేయాలి. ఆలగడ్డ దైవ సేవకులు సంఘము, అనేక బ్రాంచ్ సంఘాలు, బీహార్లో కూడా సేవ జరుగుతుంది. ఇటువంటి పరిచర్య ఇంకా వ్యాపించాలి. ఇంకా పెద్ద బోధనం ఉంది. వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదు, వారు కూడా దేవుని ఇంటికి రావాలి. అలాగే తిప్పనపల్లె ఉంది, వారు కూడా దేవుని మీ ద్వారా అది వ్యాపించాలి. ఆలగడ్డ నుండి ఇక్కడ సువార్త వ్యాపించింది కదా, మీ సువార్త ద్వారా అన్నగారు ఆటో తీసుకొని సువార్త వెళ్ళి అక్కడ విజిటింగ్ చేసినప్పుడు వారు కూడా రక్షించబడి దేవుని ఇంటికి వస్తారు. కనుక మన వంతు ఏమిటి? సాక్ష్యం అని చెప్పి ఇతరులను ఆహ్వానించాలి. అట్లా దేవుడు మరి మనందరు కూడా సహాయము చేయునుగాక. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్ అని. గాడ్ బ్లెస్ యు. అయితే మన ఇప్పుడు దైవసేవకులు ప్రార్థన చేస్తారు. మరి అందరు ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి సమయం లేదు. విజిటింగ్ సోమవారం బేస్తవారం అంట. ఎందరూ పోవడానికి తోడుగా ఉండేదానికి ఇష్టపడుతున్నారు. మీరు ఎవరైనా మీ పిల్లల్ని కూడా తోడుగా పంపించండి. మరి పెద్ద వయసులో నడచడానికి, పోవడానికి, వచ్చేదానికి కూడా తోడు ఉండాలి. సిస్టర్స్ కానీ బ్రదర్స్ విశ్వాసులుగా కలిసి ఇంటికి వెళ్ళాలి. ఇంటింటికి ఇంతవరకు అన్నగారే వెళ్ళారు, అక్క వెళ్ళారేమో. అయితే మీరు 2-3 కలిసి ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి, మొమాటం ఏం లేదు, ఏం బాధపడతారేమో, ఎందుకు వచ్చారో అనుకోవద్దు. వారిని పిలిచేది మన బాధ్యత, వారిని రమ్మని చెప్పడం మన పని. కనుక వారు కూడా ఈ సత్యాన్ని తెలుసుకుంటారు. సరే, అందరూ మోకరించండి. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ, 8 అయింది. 8కి ముగిస్తాము. ఏం తొందరపడొద్దు, అందరు మోకరించండి. నీకు రక్షణ దినం, ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా ఉంటున్నారో, ఏదో ఆషామాషిగా రాలేదు. దేవుడు నీకు రక్షణ ఇవ్వాలని, నీ పేరు జీగురంధంలో రాయాలని, నువ్వు ఆయన బిడ్డ కావాలని ఆయన గొప్ప ఉద్దేశం ఉంది. అయితే ఒకవైపు నీ జీవితంలో ఏం సాధించలేకపోయినావు. నువ్వు తినుట, త్రాగుట, సంపాదించుకోవడం ద్వారా, ఇల్లు కట్టుకోవడం ద్వారా ఏమొచ్చింది? ఏమీ లేదు. ఈ లోకమునికి ఏమి తేలేదు, ఏమి తీసుకుని పోలేవు. అయితే మరి మనకు రక్షణ కావాలి కదా, మనకు నిత్య రక్షణ కావాలి. నువ్వు రక్షణ పొందాలంటే మరి అక్కడ ప్రజలు ఏమన్నారు? అయలారా, మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి? మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి? కనుక నువ్వు చేసేది ఏమిటంటే, నువ్వు ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, మారు మనసు పొంది నమ్మి బాప్తిజం తీసుకో, అప్పుడు నువ్వు రక్షించబడతావు. కనుక హృదయంలో ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే, యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయాన్ని రా ప్రభువా, నా హృదయం చీకటితో, అంధకారంతో, పాపముతో ఉన్నది ప్రభువా, నాకు నెమ్మది లేదు, నాకు శాంతి దయచే, నాకు రక్షణ దయచే, నా హృదయాన్ని రా ప్రభువా అని ఎవరైనా అడుగుతారా? ఈ దినం నీకు రక్షణ దినంగా ఉంటుంది. ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఎవరైనా ఉంటే చేయొద్దని, సిగ్గుపడద్దు. ఎవరు నిన్ను చూడడం లేదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయం చూస్తున్నాడు. హృదయం అంతా అంధకారం చీకటితోనే ఉంది. మరి హృదయంలో ప్రభుని చేర్చుకోవడానికి ఇష్టం ఉంటే సహోదరి, ప్రభు నిన్ను క్షమించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. అలాగే అట్లనే ఉంచండి. మీకు సహోదరి, ప్రభు నిన్ను కూడా నీ పాపను క్షమించునుగాక, నీ జీవితంలో గొప్ప ఆనంద సమాధానంతో దేవుడు నింపునుగాక. సహోదరి, నిన్ను కూడా, ఇంకా సహోదరులు సహోదరులు ఎవరైనా ఇంకా ఎక్కడైనా హృదయం కఠినం చేసుకుంటూ ఉంటే, ఇంకా హృదయం కఠినం చేసుకునే సమయం కాదు ఇది. సమయం మించిపోతే మళ్ళీ దొరకదు. సహోదరి, ప్రభు నిన్ను కూడా క్షమించి తన మరి నీ ఆశీర్వాదం, రక్షణ ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపునుగా. ఎవరైనా ఇంకా లోపల ఉన్నవారు, బయట ఉన్నవారు, సహోదరి సహోదరుడా, యవనసుడా, నీ జీవితంలో నీకు రక్షణ ఇచ్చునుగాక, నీకు మారు మనసు అనుగ్రహించి గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? హృదయం కఠినం చేసుకోవద్దు, ఇదే రక్షణ దినం, ఇప్పుడే అంటున్నాడు. నేను చెప్పింది కాదు, బైబిల్లో ఉంది చూడండి, మరి కొంత 6వ అధ్యాయంలో. సహోదరుడా, ప్రభు నీ పాపను క్షమించునుగాక, ప్రభు నిన్ను దీవించునుగాక. యవనస్తుడా, నీ పాపను కూడా నిన్ను కూడా క్షమించునుగాక. ఇంకెవరైనా పిల్లలు, యవనస్తులు, హృదయం కఠినం చేసుకోవద్దు. ఈ దినం రక్షణ దినం. మరి ఒక దినం ఏడ్చే దినం వస్తుంది, ప్రలాపించే దినం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంట ఒక దినమున. ఇప్పుడే ఆ మాట అంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. సమయం గతించిపోయిన తర్వాత నువ్వు అయ్యో అని ఏడిసి కన్నీరు కార్చి బాధపడితే ఏం ప్రయోజనం లేదు. సమయం మించిపోతే ఏం రాదు. ఇదే సమయం, రక్షణ దినం, అనుకూల సమయం ఇదేనట. రక్షణ దినం ఇదే. సహోదరుడా సహోదరి, నిన్ను దీవించునుగా, ప్రభు నిన్ను రక్షించునుగా. ఇంకెవరైనా ఉన్నారా? చివరిగా అడుగుతున్నాము. ఇంకెవరైనా? అలాగే చేయించి పైకెత్తి చూపించండి. ఇంకెవరైనా ఉంటే కూడా చేయొద్దండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. సామెలన్న ముందుకు వచ్చి ప్రార్థన. అలాగే ఉండాలి, అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు, ప్రార్థన చేయాలి. మనసులో కూడా ప్రార్థన చేసుకునండి. పలకండి, యేసు ప్రభువా. అందరూ పలకండి, యేసు ప్రభువా, నేను ఘోర పాపిని, తెలిసి తెలియక అనేక పాపాలు చేసినాను. నా పాపముల కొరకై నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు, నిజమైన దేవుడు నీ ఒక్కడవే.
నీ నా రక్షకుడు నా దేవుడవని నేను నమ్ముతున్నాను. నా కొరకు చనిపోయి తిరిగి లేచినవని నా పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచున్నాను. యేసయ్యా, ఈ దినం నా హృదయంలోనికి రండి, నన్ను రక్షించండి, నా పేరు జీవగ్రంథంలో వ్రాయండి. ఈ దినం నుండి నీ బిడ్డగా జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అలాగే ఉండండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి ఈ రాత్రి కాల సమయంలో చిన్న బోధన అంత్యోదయ ప్రార్థన మందిరంలో మీ పత్రిగా మేము ఎరిగిన వారుగా ఇక్కడ చేరిన రాత్రి మీ వాక్యం వినడానికి మాటల ద్వారా వాక్యం ద్వారా వారి హృదయాలను మీరు సంధించదలిగే స్తోత్రాలు. అంత్యోదయలో వారు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు అని వ్రాయబడినట్లుగా మరి అంత్యోదయ అయినటువంటి స్థలంలో ఇక్కడ రాగలిగిన ప్రజలందరూ బయట మైక్ ద్వారా విన్నటువంటి ప్రజలు ఎలాగైనా సాక్షులుగా ఉండాలో, ప్రార్థన పరులుగా ఉపవాసం ఉండి సాక్ష్యం ఇచ్చేవారుగా, నన్ను ప్రార్థించేవారుగా, మరి మిమ్మల్ని కలిగి జీవించేవారుగా ఎలా ఉండాలనో విన్నటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఆ విధంగా వారు మీ కొరకు జీవించి నిజమైన క్రైస్తవులుగా, సత్య క్రైస్తవులుగా, సాక్ష్యం ఇచ్చే క్రైస్తవులుగా ప్రభా, మరి విశ్వసించి పరలోక రాజ్యాన్ని పొందే క్రైస్తవులు ఉన్నట్టుగా, విశ్వాసంతో జీవించినట్టుగా ప్రతి హృదయాన్ని సిద్ధపరచండి. ఇప్పుడు తీర్మానం చేసుకొని ప్రార్థించిన ప్రతి హృదయాన్ని మీరు దీవించండి. వారి ప్రార్థన మీద, వారి ఒప్పుదల మీద మీరు ముద్ర వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారి పేరు జీవగ్రంథంలో రాయబడినట్లుగా వారి యొక్క ప్రార్థన, వారి యొక్క మరి మాటల మీద మీరు ముద్ర వేసి దాని ద్వారా నిల్చున్నట్లుగా సహాయం చేయమని మీద ఇలా జ్ఞాపకించుకుంటూ సంఘ సహవాసంలో అనుదినము పరిచయలో వారు నిలిచి ఉండగలిగినట్లుగా సహాయపడండి. వారి కార్యక్రమంలో అందరూ కూడా పాలు పొందగలిగినట్లుగా సహాయించండి. దాసుడు దేవదత్తను సోదరి కుటుంబంగా దీవించి ఇంతవరకు పరిచయంలో సాయపుతో వచ్చారు. గత 17 సంవత్సరాలు సంఘంలో కాపాడి భద్రపరిచారు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, శోధనలు, బలహీనతలు వచ్చినప్పటికీ వాటన్నిటి కూడా సంఘము సహవాసం ప్రార్థించడం ద్వారా రాబోతు విశ్వాసులు మరి ఇక్కడ ఉన్న విశ్వాసులు చేసిన ప్రార్థనలు బట్టి ప్రభు మరి సంఘానికి దినమున ఈ స్థలంలో మీరు నిలిపి 17 సంవత్సరాలుగా 18వ సంవత్సరంలో ప్రవేశపెట్టి నేను ఆమెను మహిమ కలుగున్నట్లుగా ఇతరుల ఈ వార్షికోత్సవ కూడికని కలిగి దాని కొరకై చేసిన ఏర్పాటు స్తోత్రాలు. రాగలిగి మోకరించిన మా ప్రియ సహోదరులు, సహోదరులు, యవనస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, విధురాణులు ఎవరైతే రాగలి వాక్యం విన్నారో, తీర్మానం చేసుకున్నారో, తీర్మానం మీద వారు నిలిచి ఉండి నిత్య రాజ్యం పొందినట్టుగా, పరలోక రాజ్యాన్ని పొందినట్టుగా, సంఘంలో హత్తుకొని ఉన్నట్టుగా, సంఘంలో నిలిచి ఉన్నట్టుగా మీరు ప్రతి వారిని దీవించండి. చాలా మంది చదువు లేని వారు ఉన్నారు, అయినప్పటికీ వారు విని గ్రహించి రక్షణ పొంది తీర్మానంలో నిలిచినట్టుగా సహాయపడమని, దాసురాని కుటుంబాన్ని దీవించమని, పరిచయం నలుదిక్కులు విస్తరించినట్టుగా, గృహ దర్శనాలు, మరి సువార్తలు వీటన్నిటి కూడా దీవించమని, కొందరు చెల్లిస్తూ మా మిగిలిన దీవెనకరముగా చేయమని కొందరు చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి, ఒకసారి కూర్చోండి. గాలి తుఫాను గద్దించి అనే ఒక పాడుతున్నప్పుడు దేవదాసన్న ముందుకు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. పాడండి. గాలి తుఫానులను గద్ది, అందరు చప్పట్లు కొట్టాలి. తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు దారి శ్రమలలో మనకు తోడైయుండి భయాలు పరచే తన జయము. శ్రమలలో మనకు తోడైయుండి భయాలు పరచే తన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే
సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ప్రేమించిన పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, ఘనమైన దేవ, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు తండ్రి మీరు సహాయపడినారు తండ్రి ప్రభా. తండ్రి ఆలగడ్డ రేవబోతు సంఘం నుంచి మరి సామేలన్న దైవజనుడు, మరి ఇంకా సేవకులు, సేవకురాండ్లు, ఇంకా విధంగా తండ్రి ప్రభా పరిశుద్ధులు, విశ్వాసులు, పెద్దలు అందరూ తండ్రి రావటంలో తండ్రి ఇక్కడ సువార్త చేయటంలో మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంతైనా మీరు నమ్మదైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానం నేర్చే దేవుడు తండ్రి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవా స్తోత్రాలు. ఎంతైనా గొప్ప దేవుడు తండ్రి. పిలిచిన వాడు, నమ్మదైన వాడు, అలాగున చేయనని సెలవిచ్చిన తండ్రి. ఓ గొప్ప దేవ, అవును తండ్రి ప్రభా. ఈ యొక్క క్రైస్తవ అవును తండ్రి క్రైస్తవులుగా అనబడి అవును సాక్ష్యం ఇచ్చే ప్రజలుగా, ఇంకా బోధించే ప్రజలుగా అవును తండ్రి సంఘంలో చివరి ప్రార్థిస్తున్నా. అవును తండ్రి దాసు తీసుకొచ్చిన లేఖనము అవును తండ్రి ఎంతో గొప్పది తండ్రి. అపోస్తల కార్యములు తండ్రి అనేక లేఖనము మాట్లాడుతూ వచ్చిన లేఖనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం తండ్రి. సహాయపడు. ఇంతవరకు తండ్రి మాకు సహాయం చేసినారు. అవును తండ్రి తండ్రి అన్నగారు, ఇంకా పెద్దలు ఇక్కడ అంతేకా ప్రార్థన సంఘం చిన్న బోధనలో అవును తండ్రి ప్రభా స్థాపించిన వాళ్ళ నుంచి ప్రభుల ఏర్పాటు చేసిన వాళ్ళ నుంచి అవును ఇంతవరకు కాపాడుతూ అనేకులు తండ్రి ప్రభా ఇక్కడ విశ్వాసులుగా ఉంటున్నారు తండ్రి. ఇంకా విశ్వాసులు ఇంకా తండ్రి ఆయన బలపడడానికి సేవను ప్రార్థిస్తున్నారు. అవును తండ్రి రక్షణ పొందడానికి కూడా సేవను ప్రార్థిస్తున్నాం. అనేక కార్యములు ఇంకా చివరి ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి నన్ను కూడా దాసరాలు కూడా మీరు తీసుకొచ్చారు తండ్రి ప్రభా. అవును తండ్రి అయినా ఇక వృద్ధాప్యంలో తండ్రి మీరు బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి మీ యొక్క పని, మీ పరిచర్య చేయడానికి కృప చూపెట్టుని ప్రార్థిస్తున్నాం. పరిచర్య ధర్మంలో తండ్రిని నెరవేర్చడానికి సహాయపడడం ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి మత్తయి రాసిన సువార్త అవును తండ్రి 28 ప్రకారం అవును నేను పరిచర్య చేయించుకుంటకు రాలేదు, ప్రచారం చేయించుటకు వచ్చానని సెలవిచ్చినావు తండ్రి. మీ యొక్క ప్రేమ స్వరక్తమిచ్చి కొన్నట్టు సంఘంలో మేము కూడా తండ్రి ప్రభా మీ యొక్క నైనా కార్యములు, మీ పనులు, మీ యొక్క తండ్రి పరిచర్య చేయడానికి తండ్రి మేమే పాటి వారం తండ్రి ప్రభా. అవును తండ్రి అంతలో ఆ యొక్క బుడగ లాంటి వారు తండ్రి. మా జీవితమే అవును తండ్రి ఒక నీటి బుడగ లాంటిది. అయితే నన్ను మమ్మలను బలపరిచి స్థితిగా తండ్రి ఆయన పరిశుద్ధులను ఇంకా తండ్రి మీరు తీసుకొచ్చి ఈ కార్యమును తండ్రి యొక్క ఇంతవరకు 17 సంవత్సరములు నడిపించి ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి ఈ యొక్క 18వ తారీఖు 18వ సంవత్సరంలో చేయడానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తాం తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, మహిమల రాజా. ఇంతవరకు మొదట నుంచి ఆరంభించిన వాళ్ళ నుంచి అవును తండ్రి అంతవరకు మీరు నడిపించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేకులు ఇక్కడ రక్షణ మార్మనసు పొందడానికి కూడా సేవలను ప్రార్థిస్తుంది. జీవితాలు మార్చుకోవడానికి కఠిన మనస్సు అవును తండ్రి, కఠిన హృదయాలు అవును తండ్రి తీసివేసుకొని కలిగింపే స్వభావం, ఆత్మ రక్షణ పొందడానికి కూడా సేవలను ప్రార్థిస్తుంది. కుటుంబాలు తండ్రి ఇప్పుడు వచ్చినారు అవును తండ్రి ప్రభా మీరే సహాయకుడు, మీరు దైత్యం ఇంతవరకు తండ్రి మీ సరి తోడుగా నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దేవునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. అనౌన్స్మెంట్ అది చెప్పండి. వార కార్యక్రమాలు ఆదివారం ఈరోజు ఈ కోడిక జరిగింది, ప్రత్యేక కోడిక. విధంగా రేపు ఏం లేదు, మరి ఆ విధంగా విజిటింగ్ ఉంటున్నది బేస్తవారం. తర్వాత శుక్రవారం స్త్రీల కోడిక ఉంటున్నది. నెలకోసారి ఇక ఉపవాస ప్రార్థన ఉంటున్నది కనుక అక్కడి నుంచి వచ్చి కూడా మరి దాసులు అప్పుడప్పుడు నెలకోసారి మరి సామేలన్న ఇంకా సంఘం వచ్చి ఉపవాస ప్రార్థన, రాత్రి ప్రార్థన పెడుతున్నారు కనుక మీరు బలపడి స్థిరపడి ఇంకా అనేకులు వచ్చి ఈ విధంగా రక్షణ మార్మోన్స్ పొందడానికి, జీవితాలు మార్చుకోవడానికి దేవుడు సహాయపడినట్టుగా ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేస్తాం, అన్నగారు ప్రార్థన చేస్తున్నారు, సంఘము అందరూ వచ్చారు. ఈ విధంగా శనివారం సిద్ధపాటు సంఘ ప్రార్థన, శనివారము సిద్ధపాటు సంఘ ప్రార్థన, మరి ఆదివారము
ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటున్నది. మీరందరూ దయచేసి మరి కోడికలకు మరి స్థానికముగా అందరూ రావాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. సరే, అందరు ఇప్పుడు భోజనం ఉందని చెప్పి ఇప్పుడు మరి అందరూ ప్రేమ విందు భోజనాలు ఉంటున్నాయి. ప్రేమ విందు ఉంటున్నది కనుక మీరందరూ దయచేసి ఇంకా వెళ్ళిపోకుండా ఇక్కడనే ఉండి అందరూ భోజనం చేసి పోవాలని మరి మేము ప్రభుపేట మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. తర్వాత గమనించండి, గమనించండి సిస్టర్స్ అందరు పిల్లలందరికీ ఇక్కడ లోపల కూర్చుంటారు, కింద అది చాపలు వేసి కూర్చుంటారు భోజనానికి. బ్రదర్స్ బయట బఫే సిస్టమ్ ఉంటుంది. అయితే ఈ లోపల సర్వింగ్ అయిన తర్వాతనే అక్కడ బ్రదర్స్కి సర్వింగ్ చేయాలి. బ్రదర్ గమనించండి, బఫే సిస్టమ్ అని చెప్పి అక్కడ మొదలు పెట్టొద్దు. ఇక్కడ సిస్టర్స్ పిల్లలందరూ కింద కూర్చొని లైన్లో కూర్చుంటే భోజనం వడ్డిస్తారు. బ్రదర్స్ మీరు సహాయం చేయాలి. మరి మొదట మీరు బ్రదర్స్ అందరూ ఇక్కడ సర్వింగ్లో సహాయం చేయండి. ఇక్కడంతా సర్వింగ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ భోజనం సర్వింగ్ వడ్డించేది ప్రారంభమవుతుంది, బఫే సిస్టమ్. ఇక్కడ భోజనం సర్వింగ్ చేసిన తర్వాత భోజనం కొరకు మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మరి మొదట ప్రార్థన చేయడానికి జోయల్ దైవసేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రేమల మా పరలోకపు తండ్రి, జీవముగల గొప్ప దేవ, ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అంత్యోదయ ప్రార్థన మందిరము చిన్న బోధనలో మీ దగ్గరకు వచ్చినటువంటి శేషమును బట్టి, సంఘం బట్టి నీకు ఎంతో వందనములు. గత 17 సంవత్సరాలు కాపాడి 17వ వార్షికోత్సవంలో ఇంతవరకు కూడికలో సహాయపడుతూ వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు. ఇక కృతజ్ఞత కూడిక మీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు గత 17 సంవత్సరాలు కాపాడుతూ వచ్చి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి ప్రతి పరిస్థితుల్లో మీరు సహాయపడుతూ ఇంతవరకు నడిపిస్తున్నందుకు నీకు ఎంతో ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి ఈ సంఘమునకు అనుగ్రహించినటువంటి దేవదాసులను బట్టి, దేవదాసంకులు ఆంటిని బట్టి మీకు ఎంతో ఉన్నాను చెల్లిస్తున్నాను. వారికి పరిచయం బట్టి వందనంలో తను బలపరచని ఆరోగ్యం దయచేయండి. ప్రభుని దాసు ద్వారా చెప్పిన ప్రతి మాటను దీవించండి. అంత్యోదయ సంఘం ఏ విధంగా ఉన్నదో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ విధంగా మేము నీ సంఘంలో సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. ముందున్నటువంటి సమయం కూడా ఎంతో దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నెలలో ఒక ఆదివారం ఆళ్ళగడ్డ నుండి వర్తమానికులు వస్తారు. మిగతా 3 వారాలు అన్నగారు చూసుకుంటారు. నెలలో ఒక ఆదివారం రెహబోతున ఆళ్ళగడ్డ నుండి వస్తారు. కనుక మీరు రండి, ఇతరులను కూడా ఆహ్వానించండి. వచ్చి కూర్చొని వాక్య విని ఆత్మీయ మేలు పొందడమే మీ బాధ్యత. అయితే అవకాశం ప్రభు యొక్క అవకాశం సద్వినియోగం చేసుకునండి. సమయం ఆదివారము సాధ్యమైనంత వరకు పనులు వెళ్లకుండా దేవుని ఇంటిలో సహవాసం కొరకు రండి. 10 నుండి 12 గంటల వరకే, 2 గంటల టైంలోనే ఆరాధన అయిపోతుంది. రండి. చివరి ప్రార్థన. ప్రియమైన మాపులో తండ్రి, యదాసు దేవదాసన సువార్తమ్మను ఇప్పుడు గత సంవత్సరం నుండి మీరు మా మధ్యలో ఉంచి ఇక్కడ అంత్యోదయలో ఉంచి గొప్ప కార్యం జరుగుతున్నందుకు స్తోత్రాలు. పాడైన స్థలమును ప్రభా మరి ఒక నివాసపురముగా స్థిరమైన మంచి అలంకరించబడినటువంటి దేవుని మందిరముగా చేసినందుకు స్తోత్ర. బురదతో మట్టితో ప్రభా మరి ఎంతో వికారముగా ఉన్న స్థలాన్ని మీరు సుందరమైన స్థలంగా చేసినందుకు వందనాలు. నీ ప్రజలున్న స్థలమే సుందరమైనది. ఎక్కడైతే నీ మహిమ ఉంటుందో అది సుందరమైంది. ఎక్కడిద్దరు 3 నానామని కూడి ఉంటారు, నేను వారి మధ్య అక్కడ ఉన్నానని సెలవుచాను. ఉన్నందుకే నీకు వందనాలు ప్రభా. మరి ఎంతో పోరాటాల్లో, కలవరాల్లో, మరి అనేక శత్రువు యొక్క శోధన, బాధలు, ఇబ్బందుల్లో, పోరాటాల్లో గొప్ప విజయమిచ్చి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రభా రెహబోతు సంఘం పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, దైవజనులు అనేకులు ప్రార్థన చేసిన వారికి మేరకు ప్రభా సహాయపడినారు. అంతేకాదు ప్రార్థన మాత్రమే కాదు, త్యాగం చేసి క్రయం చెల్లించి ఈ యొక్క వస్తు సామాగ్రి కూడా మందిరం నిర్మించుటకై వస్తు సామాగ్రి ఇచ్చావు ప్రభా, సహాయపడినారు ప్రభా. వీటన్ని కూడా ముగించుకున్నప్పుడు ఇక్కడ ఒక దైవసేవకుడు ఉండాలని ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవదాసు ఆత్మని తీసుకుని వచ్చినందుకు వందనాలు. పెద్ద వయసులో ఉన్నప్పుడు కూడా వారిని బలపరుస్తున్నారు. ఇచ్చిన ఆరోగ్యంకే వందనాలు ప్రభా. గారు షుగర్తో బాధపడుతుంది, నూతన బలం, నూతన శక్తి దయచేయండి. నాకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానన్నావు ప్రభా. సెలవు సహాయం చేయండి. బలమైన పాత్రగా పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఇంకా బలంగా వాడుకునమని, దీర్ఘాయుష్తో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. విజిటింగ్లో వచ్చినప్పుడు పోనప్పుడు కాపాడము. నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధలేదన్నావు. ఇంతవరకు కూడా విజయం ఇచ్చి నడిపించడానికి స్తోత్రాలు. కుటుంబాలుగా
వారు నీ బిడ్డలు వచ్చినట్లు చేయండి. ఈ దినం రక్షణ కొరకై తీర్మానం చేసిన బిడ్డల యొక్క తీర్మానం స్థిరపరచు, వారి హస్తాన్ని బలపరచు. ప్రతి మీటింగ్కు నీ ఇంటికి వచ్చేటకు సాయం చేయండి. వారిని వారి కుటుంబాల పిల్లలు దీవించమని ఘనత మహిమ చెల్లించు. గ్రామ పెద్దలు, అధికారులు, ఈ ప్రజలందరినీ దీవించు. ఈ కాలనీ ప్రజలందరినీ దీవించండి ప్రభువా. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారుమనసు పొందాలని మీరు ఆహ్వానిస్తున్నారు. నీ ప్రేమ ఆహ్వానం అందుకుని వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభు. వంట పనులు చేసి ప్రయాసపడి మరి సిద్ధపరిచిన వారు, త్యాగం చేసిన వారు, సమర్పించుకున్న వారు కూడా ప్రతిఫలం దీవెన దయచేయండి. భోజనం వడ్డిస్తుండగా మరి తింటున్నప్పుడు నీ ప్రేమ రుచించుటకు సాయం చేయి. అద్భుతమైన నీ ప్రేమ ఎంత మధురమైంది అనేది వారు తెలుసుకోవడానికి సాయం చేయండి. ఆహార పదార్థాలను పరిశుద్ధపరచు దీవించమని సమృద్ధికరంగా చేయము. ఇంకా ప్రభా మరి వార కార్యక్రమాల పరిచయం దీవించమని ఘనత మహిమ చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా అంత్యోగ సంఘం వలె ఎడంతల అనుభవం కలిగిన సంఘముగా మమ్మల్ని సిద్ధపరచు. అంతేకాదు నిన్ను మహిమపరిచే సంఘం ప్రభా, అంత్యోగ సంఘం. అలాగున నీకు మహిమ తెచ్చి నిన్ను మాత్రమే ఘనపరిచే సంఘముగా ఉంచు. ఒక దినం నువ్వు వచ్చినప్పుడు ఎత్తపడే సంఘముగా ఉండుటకై మమ్మల్ని సిద్ధపరచమని, యోగ్యులుగా చేయమని ఘనత మహిమ చెల్లిస్తూ ఎవరైతే రోగ వ్యాధుల చేత బాధపడుతున్నారో వారికి స్వస్థత ఇచ్చేయండి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలు ఉన్న బలహీనతల్లో విజయం దయచే ప్రభా. చిన్నబోధనం, తిప్పనపల్లి, ఇక ఈ ప్రాంతాలు సేవ వ్యాపించటకు సహాయం చేయండి. దీవించి ఆస్వాదించమని, మిగిలిన సమయం దీవించమని ఘనత మహిమ చెల్లిస్తూ మా కాదు యెహోవా మా కాదు నీ కృపాసత్యం బట్టి నీ నామనికే మహిమ కలుగును గాక. నీ స్తుతించా కొనియాడుతూ మా ప్రభును వచ్చిన దైవ సేవకులు కూడా, బ్రాంచ్ సేవకులు వచ్చారు, వారి యొక్క పరిచర్య త్యాగం ప్రతిఫలం దయచేయమని ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చింపడిన ఘనమైన ఉన్నతమైన నామమున రెండోసారి రాజులకు రాజుగా రానున్న ఆయన రాకడ కొరకు సిద్ధపరచు మనల్ని తీసుకుని వెళ్ళటకు రానైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు మనందరు కూడా సదాకాలము తోడి ఉండును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह के జై. ఇంతవరకు కోడికలో సహాయపడిన యేసు ప్రభువునకి జై. గత 17 సంవత్సరాలు కాపాడుతూ వచ్చిన యేసు ప్రభువునకి జై. అంత్యోక్య వాసి అయిన యేసు ప్రభువునకి జై. హెబ్రోన్ వాసి అయిన యేసు ప్రభువునకి జై. హెబ్రోన్ వాసి అయిన యేసు ప్రభువునకి జై. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह के జై. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నెమ్మదిగా వెళ్ళండి. ప్రచారకులు ఈ సాపలు చుట్టేయండి. సిస్టర్స్ అందరూ, పిల్లలు సిస్టర్స్ లోపల బంతిలో కూర్చోండి భోజనానికి. అక్కడ